హలో స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇందులో మనకు ఒక పాలిథీన్ ఒక వూల్ ఇచ్చారు. ఒక పాలిథీన్ ని ఒక వూల్ తోటి రబ్ చేసినప్పుడు ఆ పాలిథీన్ అనేది నెగిటివ్ ఛార్జ్ లాగా చేంజ్ అయిపోయిందని చెప్తున్నాడు. సో అలా చేంజ్ అయిన తర్వాత క్వశ్చన్ ఏలో ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. జనరల్ గా అయితే మనకు వూల్ నుంచి పాలిథీన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి యాజ్ పర్ ద గివెన్ క్వశ్చన్. ఏమంటుంటే, సో we have to estimate the number of electrons, how many number of electrons are transferred. సో దానికోసం మనం ఇక్కడ క్వాంటైజేషన్ కాన్సెప్ట్ తీసుకున్నాం. క్వాంటైజేషన్ Q is equal to n into E ప్లస్ ఆర్ మైనస్ n into E. ఓకే, సో మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే n కావాలి కాబట్టి Q by E గా తీసుకుంటాం. సో Q వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాడు, మనకు నెగిటివ్ ఛార్జ్ అన్నాడు కాబట్టి 3 into -3 into 10 power -7 ఇచ్చాడు మనకు. E వచ్చేసి 1.6 into 10 power -19 కూలమ్స్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మీరు చూడండి, వాల్యూ మనకి అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే 1.8 into 10 power 12 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఇక్కడ నెగిటివ్ ఉంది కదా అంటే యాక్చువల్లీ ఎన్ అనేది మనకు నెంబర్ కౌంట్ కాబట్టి నెగిటివ్ అనేది దాంతో మీనింగ్ లేదు, ఇక్కడ మీనింగ్ లెస్ అనమాట ఇది. సో మీకు అలా కాకుండా మీకు మైనస్ లో ప్లస్ లోనే రావాలనుకుంటే యూ కెన్ కన్సిడర్ ద నెగిటివ్ ఎలక్ట్రాన్ అనేది మనం నెగిటివ్ ఛార్జ్ లాగా తీసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఇదే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఏ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్, ఇది ఎలక్ట్రాన్స్ అన్నమాట. సో బిలో ఏమంటున్నాడు అంటే మనకి ఇక్కడ ఈజ్ దర్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ అని అంటున్నాడు. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఎస్, మాస్ ట్రాన్స్ఫర్ కూడా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి వాటి యొక్క మాస్ కూడా చేంజ్ అయిపోతుంది. బాడీలో ఏదైతే ఉలెన్ అనేది తీసుకున్నామో అలానే పాలిథిన్ తీసుకున్నామో వాటిలో బాడీ మాస్ కూడా చేంజ్ అయిపోతుంది. సో కాకపోతే ఇక్కడ నెగ్లిజిబుల్ మాస్ లో చేంజెస్ జరుగుతాయి. ఎందుకు అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకి ఏంటి అంటే 9.1 into 10 power -31 kg. సో -31 kg అంటే ఇది చాలా చాలా లెస్ వాల్యూ అనమాట. సో నెంబర్ ఈవెన్ 10 power 1.8 into 10 power 12 ఎలక్ట్రాన్స్ అన్నా కూడా ఈ కంప్లీట్ మాస్ దీన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది. సో అఫ్ కోర్స్ యూ కెన్ సే ద ఆన్సర్ ఇస్ ఎస్. So this is a simple equation. I hope you understood this very well. Thank you very much.